రేపు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లంతా రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి 2 లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. రేపటి సమావేశానికి తెలంగాణ నుంచి కూడా సమన్వయకర్తలు హాజరు కానున్నారు. అయితే సమన్వయకర్తగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హాజరుపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో 25 మంది సమన్వయకర్తలకు 22 మంది హాజరయ్యే అవకాశం ఉంది. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు సహా మరో 2 హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేయనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలతో పాటు మిత్రపక్షాల అభ్యర్థి ఉన్న చోట పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం సహకరించేలా ప్రణాళికలు రచించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేపు కోఆర్డినేటర్లందరితో ఢిల్లీలో సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? తెలంగాణ, ఏపీ నుంచి ఎంతమంది హాజరు కాబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ అదిగా రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రతి లోక్సభ నియోజకవర్గానికి కోఆర్డినేటర్లను నియమించారు. మరోవైపు ఇటు ప్రచార కమిటీకి సంబంధించి కూడా కొన్ని కమిటీ మెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే 2 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కాంగ్రెస్ నియమించింది. దీంట్లో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 మంది కోఆర్డినేటర్లను నియమించారు. ఈ 17 నియోజకవర్గాల్లో కూడా ముగ్గురుకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో 17 నియోజకవర్గాలకు లోక్సభ స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లను అక్కడ భర్తీ చేశారు. ఇక రేపటి సమావేశానికి తెలంగాణ నుంచి పలువురు సమన్వయకర్తలు, ఇటు మంత్రులుగా ఉన్న వీరు కానీ మరి కొంతమంది సీనియర్ నేతలు కూడా సమన్వయకర్తలు ఉన్నారు. వారు కూడా రేపటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాకపై కొంచెం క్లారిటీ లేకుండా ఉంది, సందిగ్ధత నెలకొంది. సీఎం రేపు వస్తారా రాదా అనే దానిపై మాత్రం రేపు ఉదయం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా 25 నియోజకవర్గాలకు 22 మంది హాజరయ్యే అవకాశం ఉంది. అంటే 25 మంది నియోజకవర్గ లోక్సభ స్థానాలకు 25 మందిని నియమించారు. కానీ దాంట్లో 2 మాత్రం గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు సహా మరో 2 హాజరు కాలేకపోతున్నట్లుగా వ్యక్తిగత కారణాల వల్ల సమాచారం అందుతోంది. ప్రధాన ఉద్దేశం 2024 లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకునే ఈ 539 మంది సమన్వయకర్తలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం ఈ సమావేశాలు దిశానిర్దేశం చేయబోతుంది. అంటే 2 రోజుల క్రితం ఈ మెంబర్స్ ను ప్రకటించారు. నిన్నటి నుంచి కూడా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఈ సమన్వయకర్తలందరూ కూడా హాజరవుతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే అంటే ఒకే రోజు 3 రాష్ట్రాలకు సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశం జరుగుతోంది. ఇక రేపు తెలంగాణ, ఆంధ్రకు సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశం జరుగుతోంది. ఇక రానున్న ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి ఉన్న చోట పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ మిత్రపక్షాల అభ్యర్థికి పోటీ కోసం కష్టపడి పనిచేయాలి అనే దానిపై రేపు దిశానిర్దేశం చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. రాధిక. రైట్, థాంక్యూ శివ.